అందరికీ నమస్తే. నేను మీ భార్గవి. వెల్కమ్ బ్యాక్ టు అమ్మ చేతి వెంట. ఈరోజు వీడియోలో అందరూ ఇష్టంగా తినే ఒక టేస్టీ స్ట్రీట్ ఫుడ్ రెసిపీని మీతో షేర్ చేయాలనుకుంటున్నాను. అదే పావు బాజీ. వర్షాకాలం చలికాలం వచ్చిందంటే అందరూ స్ట్రీట్ ఫుడ్ తినాలని ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటారు కదా. బట్ అక్కడ హైజీన్గా నీట్గా చేయరని చెప్పేసి చాలామంది వెనక్కి తగ్గుతూ కూడా ఉంటారు. అయితే ఈ పావు బాజీ రెసిపీని ఈజీగా ఇంట్లోనే చేసుకోవచ్చని తెలిస్తే ఇక బయటకు వెళ్ళడం ఎందుకు చెప్పండి. ఫ్యామిలీ అంతా ఇంట్లోనే కూర్చొని ఎంజాయ్ చేయొచ్చు కదా. మరి ఆ టేస్టీ రెసిపీని ఎలా చేసుకోవచ్చో క్లియర్గా చూపిస్తాను. ఎగ్జాక్ట్గా మీరు ఫాలో అయిపోతే స్ట్రీట్ ఫుడ్ కన్నా బెటర్ టేస్ట్ వస్తుంది. మరి రెసిపీ ప్రాసెస్ ఏంటో చూసేద్దాం రండి. ఫస్ట్ ఒక గిన్నె తీసుకుని అందులోకి 2 లేదా 3 కప్పుల దాకా నీళ్లు వేసుకోండి. వాటర్లో కొద్దిగా సాల్ట్ వేసి ఇందులో ఒక క్యారెట్ తీసుకోండి. పైన తొక్కు తీసేసి శుభ్రంగా కడిగేసేసి ఇలా రౌండ్గా ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోండి. అలాగే ఒక పెద్ద బంగాళదుంప తీసుకుని పైన పొట్టు తీసేసి కడిగేసేసి ఇలా క్యూబ్స్ లాగా ముక్కలుగా కట్ చేసుకుని వాటర్లో వేసేసేయండి. ఇప్పుడు ఈ గిన్నెని స్టవ్ మీద పెట్టుకుని ముక్కలు మెత్తబడేంత వరకు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని మూత పెట్టుకుంటూ ఉడికించుకోండి. ఇదిగో ఇలా ముక్కలు ఉడకాలన్నమాట. ఇలా ఉడకపెట్టుకున్న ముక్కల్ని పక్కన పెట్టేసి ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకోండి. ప్యాన్లోకి 1 లేదా 2 టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్ వేసుకోండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులో 2 టేబుల్ స్పూన్ల దాకా చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న క్యాప్సికమ్ ముక్కలు వేసుకోండి. అలాగే మీడియం సైజులో ఉన్న టమాటాలు అయితే 3, చిన్నవైతే ఒక 4 టమాటాలు తీసుకుని ఇలా సన్నగా ముక్కలుగా కట్ చేసుకుని ఆయిల్లో వేసేసుకుని ఫ్రై చేసుకోవాలి. టమాటాలు మగ్గుతున్నప్పుడే ఇందులోకి ఒక పావు కప్పు దాకా పచ్చిబఠానీ వేసుకోండి. టమాటాలు పూర్తిగా మగ్గిపోయి పచ్చిబఠానీ కూడా వేగిపోయేంత వరకు కూడా గరిటెతో కలుపుతూ మూత పెట్టుకుంటూ లో టు మీడియం ఫ్లేమ్లో మగ్గించండి. టమాటాలు సాఫ్ట్గా ఉడికిపోయాక ఇందులోకి మనం ఉడికించుకుని పక్కన పెట్టుకున్న బంగాళదుంప అలాగే క్యారెట్ ముక్కలు మాత్రమే వేయండి. ముక్కలు వేసిన తర్వాత ఇందులోకి రుచికి సరిపడా ఉప్పు, 1/2 టీ స్పూన్ దాకా పసుపు వేసి ఒకసారి బాగా కలిపి పప్పు గుత్తిని కానీ మ్యాషర్ని కానీ తీసుకుని మెత్తగా మ్యాష్ చేసుకోవాలి. ఆల్రెడీ బంగాళదుంప అలాగే క్యారెట్ ఉడికిపోయింది కాబట్టి ఇవన్నీ మగ్గిపోయాయి కాబట్టి మ్యాష్ చేసుకుంటే ఈజీగానే మెదిగిపోతాయి. ఇదిగోండి ఇలా అక్కడక్కడ పలుకుగా ఉండే విధంగా మ్యాష్ చేసుకున్న తర్వాత ఇందులోకి మనం బంగాళదుంపలు ఉడికించగా మిగిలిన నీళ్లు ఉంటాయి కదా, ఆ నీళ్లు మొత్తం వేసేసేయండి. అవసరం పడుతుంది అంటే కొద్దిగా నీళ్లు వేసుకోండి. ఒక పావు కప్పు లేదా అరకప్పు దాకా నీళ్లు వేసుకుని కన్సిస్టెన్సీని అడ్జస్ట్ చేసుకోండి. కొద్దిగా ఉడుకు పట్టేంత వరకు కూడా లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టి ఉడికించండి. ఇలా అన్ని వెజిటబుల్స్ కూడా చక్కగా ఉడికిపోయి ఈ కన్సిస్టెన్సీలోకి తయారు చేసుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ ఆపేసేసి ఒక గిన్నెలోకి ఈ పేస్ట్ మొత్తాన్ని కూడా వేసేసుకోండి. ఇప్పుడు అదే ప్యాన్ని జస్ట్ ఒకసారి వాష్ చేసుకుని మళ్ళీ తిరిగి స్టవ్ మీద పెట్టుకోండి. ఇప్పుడు ప్యాన్లోకి 1 టేబుల్ స్పూన్ దాకా బటర్ వేసుకోవాలి. బటర్ కరిగిన తర్వాత 1/2 టేబుల్ స్పూన్ దాకా బాగా సన్నగా కట్ చేసి పెట్టుకున్న అల్లం తరుగు వేసుకోండి. అలాగే 1 టేబుల్ స్పూన్ దాకా సన్నగా కట్ చేసి పెట్టుకున్న వెల్లుల్లి తరుగు కూడా వేసుకుని రోస్ట్ చేయండి. ఈ అల్లాన్ని వెల్లుల్లిని కూడా పచ్చివాసన అంతా పోయి కమ్మటి వాసన వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత ఇందులో సన్నగా కట్ చేసి పెట్టుకున్న 1/2 టేబుల్ స్పూన్ దాకా పచ్చిమిర్చి తరుగు కూడా వేసి ఫ్రై చేయండి. ఇప్పుడు ఇందులోకి చిన్నగా కట్ చేసి పెట్టుకున్న క్యాప్సికమ్ ముక్కలు కూడా వేసి బటర్లో ఫ్రై చేయండి. తర్వాత 1/3 కప్ దాకా బాగా సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లి తరుగు కూడా వేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ బటర్లో వేసే ఏ ఇంగ్రీడియంట్ అయినా కూడా బాగా సన్నగా తరగాలండి, అప్పుడే రుచి అనమాట. సో ఉల్లిపాయల్లో ఉండే పచ్చివాసన అంతా పోయి మంచి గోల్డెన్ షేడ్ వచ్చేంత వరకు బాగా వేయించుకోండి. ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఆయిల్ సపరేట్ అవుతున్నప్పుడు ఇందులోకి కొద్దిగా ఉప్పు వేయండి. ఆల్రెడీ వెజిటబుల్స్ ఉడికించేటప్పుడు మనం ఉప్పు వేసాం కాబట్టి కొద్దిగా వేస్తే సరిపోతుంది. ఆ తర్వాత 1/2 టీ స్పూన్ దాకా పసుపు, 1 లేదా 1.5 టీ స్పూన్ దాకా కారం వేసుకోండి. మీ స్పైసీనెస్కి తగ్గట్టుగా కారం వేసుకోవాలి. ఇందులోనే 1/2 టీ స్పూన్ దాకా ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ దాకా జీలకర్ర పొడి, 1/2 టీ స్పూన్ దాకా చాట్ మసాలా, 1.5 టీ స్పూన్ దాకా పావు బాజీ మసాలా వేసుకోండి. పావు బాజీ మసాలాని ఇంట్లో కూడా చేసుకోవచ్చు. అది ఎలా చేసుకోవాలి అనేది ఆల్రెడీ వీడియో చేశాను. లింక్ కావాలి అంటే డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. లేదా సూపర్ మార్కెట్స్లో అయినా పావు బాజీ మసాలా అనేది దొరికేస్తుంది, అదైనా తీసుకుని చేసుకోవచ్చు. సో ఈ స్పైసెస్ని ఆయిల్లో మాడిపోకుండా జస్ట్ లైట్గా వేయించండి. ఆ తర్వాత మనం ఉడికించుకుని మ్యాష్ చేసుకుని పక్కన పెట్టుకున్న వెజిటబుల్స్ పేస్ట్ని ఇందులో వేసేసేయండి. 1/2 కప్పు దాకా నీళ్లు వేసుకుని కన్సిస్టెన్సీని అడ్జస్ట్ చేసుకోండి. మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టి జస్ట్ ఒక 5 మినిట్స్ పాటు ఉడికించండి. దించే ముందుగా చివర్లో సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర 2 టేబుల్ స్పూన్ల దాకా వేసుకోండి. 1 టేబుల్ స్పూన్ బటర్ అలాగే 1 టీ స్పూన్ దాకా క్రష్ చేసుకున్న కసూరి మేతి కూడా వేసేసి ఒక్కసారి కలిపేసేసి 1 నిమిషం పాటు ఉంచి స్టవ్ ఆపి పక్కకు దించేసుకోండి. పావు బాజీలోకి కావలసిన గుమగుమలాడే బాజీ అయితే రెడీ అయిపోయింది. ఈ కర్రీ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లా కొంచెం ఎక్కువ క్వాంటిటీ తినాలి అనుకుంటే కనుక 4 మెంబర్స్కి సరిపోతుందండి. లేదా ఈవినింగ్ స్నాక్స్లో సర్వ్ చేసుకోవాలి అనుకుంటే 6 మెంబర్స్కి ఈజీగా సరిపోతుంది. సో మీరు ఎన్నైతే తినాలనుకుంటున్నారో అన్ని పావులు తీసుకొని
మధ్యలోకి ఈ విధంగా కట్ చేసుకుని 2 ఈక్వల్ పార్ట్స్ కింద డివైడ్ చేసుకోవాలన్నమాట. సర్వ్ చేసే ముందుగా ఈ పావుని మనం కొంచెం రోస్ట్ చేసుకోవాలి. రోస్ట్ చేసుకోవడం కోసం స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని ప్యాన్ మీద కొద్దిగా బటర్ వేయండి. బటర్లో పావుబాజీ మసాలాని చిటికెడంతా స్ప్రింకిల్ చేసి సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరని అలాగే మనం తయారు చేసుకున్న పావుబాజీ మసాలా కర్రీలోంచి కొద్దిగా 1 టేబుల్ స్పూన్ దాకా ఈ ఆయిల్లోనే వేసి ఒకసారి సాల్ట్ చేసేసి మనం కట్ చేసుకున్న పావుల్ని ఇలా అటు ఇటు కూడా లైట్గా రోస్ట్ చేసుకుని ప్లేట్లోకి తీసుకోవాలి. ఇప్పుడు కొద్దిగా ఉల్లిపాయలు అలాగే నిమ్మకాయలతో సర్వ్ చేసుకుంటే సూపర్ టేస్టీగా స్ట్రీట్ స్టైల్ కన్నా బెటర్గా మనం పావుబాజీని ఇంట్లోనే ఈజీగా తయారు చేసుకోవచ్చు. చాలా చాలా బాగుంటుంది. ట్రస్ట్ మీ, డెఫినెట్గా మీరు కూడా ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి. మరి ఈ రెసిపీని ఇంట్లో ట్రై చేశాక మీ ఫీడ్బ్యాక్ని నాతో షేర్ చేయడం మర్చిపోవద్దు. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. మరిన్ని టేస్టీ సింపుల్ క్విక్ రెసిపీస్ కోసం అమ్మ చేతి వంట ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.